బీహార్లో జరిగిన సిడబ్ల్యూసీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఓట్ చోరీ ప్రచారాన్ని దేశవ్యాప్తంగా చేయాలని నిర్ణయించినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో 2 తీర్మానాలు చేసినట్లు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ తెలిపారు. సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంతో పాటు ఓట్ చోరీ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఓట్ చోర్ గద్దె చోర్ పేరుతో జిల్లా కేంద్ర కార్యాలయాల్లో ర్యాలీలు నిర్వహించడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలపాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. కేంద్ర ఎన్నికల సంఘానికి 5 ప్రశ్నలతో 5 కోట్ల మంది సంతకాలు సేకరించి పంపనున్నామన్నారు. త్వరలో డీసీసీ అధ్యక్షుల ఎంపికను పూర్తి చేస్తామని కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. With huge participation, we are demonstrated. Vote chor, Gaddi chor. September 15 to October 15, we planned a massive signature campaign. 5 crore people will sign the paper demanding, asking 5 questions to the Election Commission of India. The signature campaign is already going on. We will collect 5 crore signatures from all over India, and in the end of the October, we will submit to the Election Commission of India this 5 crore signature. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో వెనుకబడిన తరగతుల వారి కోసం ప్రత్యేక మేనిఫెస్టోను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ విడుదల చేశారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే బీసీలకు ఇచ్చిన 10 హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతులకు 20% ఉన్న రిజర్వేషన్లను 30% పెంచుతామన్నారు. జనాభా నిష్పత్తిలో రిజర్వేషన్ల పరిమితిని 50% పెంచేందుకు శాసనసభలో ఆమోదించడంతో పాటు రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేర్చడానికి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని హామీ ఇచ్చారు. నియామకాల ఎంపిక ప్రక్రియలో నాట్ ఫౌండ్ సూటబుల్ అనే భావన చట్ట విరుద్ధమైనదిగా ప్రకటిస్తామని కాంగ్రెస్ ఆర్జేడీ చెబుతోంది. బీహార్లో నితీష్ కుమార్ 20 ఏళ్లుగా వెనుకబడిన వర్గాలను మోసం చేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే వెనుకబడిన వర్గాల తీర్మానాన్ని ఆమోదిస్తామన్నారు. ఓట్ల సమయంలో అణగారిన వర్గాల ప్రజలు నితీష్ కుమార్ కు కనిపిస్తారని, ఎన్నికలు అయిపోగానే వారిని విస్మరిస్తారన్నారు. यहाँ पे नीतीश जी की सरकार कितने सालों से है? 20 सालों से है. मुझे आप बताइए ये उन्होंने क्यों नहीं किया? हम आपके साथ बैठे, मीटिंगें की, आपने बताया कि भैया ये करना है, हमने कर दिया. 20 साल उन्होंने ये क्यों नहीं किया? आपसे वोट ले रहे थे और आपको यूज करके आपको फेंक रहे थे, दबा रहे थे. గత కొన్ని రోజులుగా ఆర్జేడీ ఒంటరిగా పోటీ చేస్తుందనే ఊహాగానాలకు పట్నా సమావేశంతో తేలిపోయింది. ఆర్జేడీ, కాంగ్రెస్ సంయుక్తంగా బీసీ మేనిఫెస్టోను విడుదల చేయడంతో ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఎన్నికలకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.